Please do subscribe to Prajabheri News Channel. అందరికీ ఒకే విధమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. ఏఐటీసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించబడుతోంది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో స్వీపర్లను, స్కావెంజర్లను నియమించి వాళ్ళకి విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాల్ని నిర్ణయించి ప్రభుత్వం వేతనాల్ని గ్రాంట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి మదర్స్ కమిటీలు ఉన్నాయో ఆ మదర్స్ కమిటీలు వీళ్లకు సరైనటువంటి వేతనాలు ఇవ్వకుండా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా వేతనాలు ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనాలని కట్ చేస్తూ తక్కువ వేతనాల్ని, తక్కువ డబ్బుల్ని చెల్లిస్తూ వీళ్ళతో శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వటంతో పాటు వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, యూనిఫామ్లు, బ్లౌజులు ప్రభుత్వమే ఇవ్వాలని, అదే రకంగా వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాల్ని కల్పించాలని, వీళ్ళందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దాంతోపాటు ఇవాళ రాబోయేటటువంటి మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి వేతనాల్ని కొన్ని పాఠశాలల్లో మేము చెల్లించాం, మీరు ఫ్రీగా పనిచేయాలనే పద్ధతుల్లో ఇవాళ మదర్స్ కమిటీలు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. అది చాలా దారుణం. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్లకు వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ కమిటీ ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేతనాలు ఇచ్చే పద్ధతుల్లో జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, అదే రకంగా డిఈఓ గారు చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం.